నమస్కారం జీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నాగలితో పుడమ తల్లిని నమస్కరించిన రైతన్న, ఏరువాకను ప్రారంభించిన ఎమ్మెల్యే ఆలపాటి. ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లతో భారీ ర్యాలీ, ఉత్సాహంగా పాల్గొన్న రైతాంగం. కేంద్ర సాయంపై ముఖ్యమంత్రి ఆరోపణలు సహేతుకం కాదన్న బీజేపీ నాయకురాలు పురంధరేశ్వరి. రాష్ట్రానికి అన్ని విధాల సాయం అందిస్తున్నామంటూ వెల్లడి. పట్టణంలో ప్రైవేటు స్కూల్ బస్సుకు తప్పిన ప్రమాదం, గోతులు తవ్వి పూడ్చడంలో మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం. తెనాలి నియోజకవర్గంలో ఏరువాక పండుగ సంబరం అంబరానంటింది. ఏరువాక పొన్నమిని పురస్కరించుకుని డెల్టా ప్రాంత రైతాంగం ఉత్సాహంగా వ్యవసాయ పనులను ప్రారంభించారు. ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ రైతులతో కలిసి ఏరువాక సంబరంలో పాల్గొని సందడి చేశారు. పంచెకట్టుతో ఎద్దుల బండిపై వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్న ఆలపాటి హలం చేతపట్టి దుక్కిదున్నారు. అన్నదాతలకు ఏరువాక శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు రాష్ట్రాల రైతులు ఏరువాక పొన్నమని పండుగలా జరుపుకుంటారు. వర్ష ఋతువులో జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమను తెలుగు రైతులు ఏరువాక పున్నమిగా పిలుస్తారు. తొలకరి జల్లుల ఆగమనంతో రైతులు ఆనందోత్సవాల మధ్య అరక దున్ని పొలం పనులకు శ్రీకారం చుడతారు. సమృద్ధిగా వర్షాలు కురిసి పంట చేతికి రావాలని ఆకాంక్షిస్తూ ఉత్సాహంగా రైతులు వ్యవసాయ పనులకు సన్నద్ధమవుతారు. కృష్ణా పశ్చిమ డెల్టాలోని తెనాలి నియోజకవర్గంలో ఏరువాక కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ఎమ్మెల్యే ఆలపాటి పంచెకట్టుతో రైతులతో కలిసి దుక్కుదున్ని వ్యవసాయ పనులను ప్రారంభించారు. కొన్న ఆలపాటి హలం చేతపట్టి దుక్కిదున్నారు. అన్నదాతలకు ఏరువాక శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు రాష్ట్రాల రైతులు ఏరువాక పున్నమని పండుగలా జరుపుకుంటారు. వర్ష ఋతువులో జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమను తెలుగు రైతులు ఏరువాక పున్నమిగా పిలుస్తారు. తొలకరి జల్లుల ఆగమనంతో రైతులు ఆనందోత్సవాల మధ్య అరక దున్ని పొలం పనులకు శ్రీకారం చుడతారు. సమృద్ధిగా వర్షాలు కురిసి పంట చేతికి రావాలని ఆకాంక్షిస్తూ ఉత్సాహంగా రైతులు వ్యవసాయ పనులకు సన్నద్ధమవుతారు. కృష్ణా పశ్చిమ డెల్టాలోని తెనాలి నియోజకవర్గంలో ఏరువాక కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ఎమ్మెల్యే ఆలపాటి పంచెకట్టుతో రైతులతో కలిసి దుక్కుదున్ని వ్యవసాయ పనులను ప్రారంభించారు. తొలుత వ్యవసాయ మార్కెట్ యార్డులో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల నుండి తరలి వచ్చిన రైతులతో కలిసి భారీ ప్రదర్శన నిర్వహించారు. సుమారు
150కి పైగా ట్రాక్టర్లతో పట్టణంలో ర్యాలీ జరిపారు. ఎమ్మెల్యే ఆలపాటి స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ రైతులను ఉత్సాహపరిచారు. చెంచుపేట మెయిన్ రోడ్డు, గాంధీ చౌక్, శివాజీ చౌక్ మీదుగా రైతులను అన్ని విధాలా ఆదుకోవటం జరుగుతుందని ఆయన తెలియజేశారు. ఈ ఏడాది సకాలంలో వర్షాలు సమృద్ధిగా పడి పంటలు బాగా పండాలని మంత్రి ఆకాంక్షించారు. కార్యక్రమంలో రైతులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రానికి కేంద్రం అన్ని రంగాలలో సహకారాన్ని అందిస్తున్నా తెలుగుదేశం ప్రభుత్వం కేంద్రంపై నిందలు వేస్తోందని బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. తెనాలి పర్యటన చేసిన ఆమె ముఖ్యమంత్రి తీరును ఎండగట్టారు. రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు కీలకమని కేంద్రం గ్రహించినందునే జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి నిధులు ఇచ్చిందని దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. తెనాలిలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రధానమంత్రి మోదీ తన మొట్టమొదటి కేబినెట్ మీటింగులోనే ఆర్డినెన్స్ తెచ్చి తెలంగాణలోని 7 మండలాలని ఆంధ్ర రాష్ట్రంలో కలిపి మన అందరి కల ఏదైతే ఉందో పోలవరం ప్రాజెక్టు కలని సాకారం చేసుకునే పరిస్థితికి తీసుకొచ్చారని ఆమె తెలియజేశారు. పోలవరంకు సంబంధించి బిల్లు రాలేదని టీడీపీ నాయకులు మాట్లాడుతున్నారని, బిల్లు రావాలంటే ఒక ప్రొసీజర్ ఉందని ఆమె తెలియచెప్పారు. దీన్ని ప్రక్కన పెట్టి కేంద్రం డబ్బులు ఇవ్వటం లేదని ప్రచారం చేయటం ఎంతవరకు సమంజసమని పురంధేశ్వరి అన్నారు. కడపలో ఉక్కు కర్మాగారానికి సంబంధించి మెకాన్ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు కేంద్రానికి పంపలేదని చెబుతూ స్టీల్ ప్లాంట్కు తాము వ్యతిరేకమన్నట్లుగా ఈ ప్రభుత్వం చిత్రీకరిస్తుందని ఆమె దుయ్యబట్టారు. అంతేకాకుండా విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం సుముఖంగా ఉందని ఆమె చెప్పారు. కేంద్ర ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు రాష్ట్రానికి నిధులు కేటాయించడంలోనూ ఏనాడు ఆపలేదని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే కేంద్ర ప్రభుత్వం అందించిన నిధులేనని దగ్గుపాటి పురంధేశ్వరి స్పష్టం చేశారు. మా జాతీయ అధ్యక్షులు అమిత్ షా గారు ఈ విశేష సంపర్క్ అభియాన్ని అంటే సంపర్క్ సే సమర్థన్ అనేటువంటి కార్యక్రమాన్ని వారు దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేటప్పటికి దుష్ప్రచారం జరుగుతున్నటువంటి అటు మోడీ గారి మీద కావచ్చు, అదేవిధంగా రాష్ట్రానికి అన్ని విధాలా కూడా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం తన సహకారాన్ని సమర్థాన్ని అందిస్తున్నప్పటికీ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున దుష్ప్రచారం జరుగుతున్నటువంటి సందర్భంలో సమాజంలో విశేషమైనటువంటి వ్యక్తుల్ని, అదేవిధంగా అనేక రంగాల్లో నిష్ణాతులైనటువంటి వారిని, సమాజాన్ని ప్రభావితం చేయగలిగినటువంటి పెద్దల్ని వెళ్ళి కలిసి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి సంక్షేమ పనులు, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రానికి అందిస్తున్నటువంటి సహాయం ఇవన్నీ వివరించి చెప్పినట్లయితే ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీ బ్రహ్మాండంగా ఉన్నది అని చెప్పినటువంటిది కూడా ముఖ్యమంత్రి గారే. ప్రత్యేక ప్యాకేజీ కింద అన్నీ ఇచ్చేశారు, ఇంతకంటే ఏమిస్తుంది కేంద్ర ప్రభుత్వం అని చెప్పినటువంటిది కూడా ముఖ్యమంత్రి గారే. మరి అటువంటి ముఖ్యమంత్రి గారు ఇవాళ మాకు ఏమిచ్చినా మేము తీసుకొని మా ప్రత్యేక హోదానే కావాలి అని చెప్పి వాళ్ళ మాట మార్చడం అన్నది ఇది ఎంతవరకు సమంజసం, ప్రజలు ఆలోచించుకోవాలని చెప్పి నేను అభ్యర్థిస్తున్నాను. ఇవాళ ప్రత్యేక హోదా కింద వచ్చేటువంటి లాభాలన్నింటినీ కూడా ప్రత్యేక ప్యాకేజీలో పొందుపరిచి రాష్ట్ర ప్రభుత్వానికి అందించారు. ప్రత్యేక ప్యాకేజ్ అనౌన్స్ చేస్తున్నటువంటి సందర్భంలో, ప్రకటిస్తున్నటువంటి సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారే స్వయంగా దానికి సంబంధించినటువంటి ఫుల్ స్టాప్లు, కామాలు కరెక్ట్ చేశారు. స్వయంగా వారి మంత్రి అంటే కేంద్రంలో ఉన్నటువంటి వారి పార్టీకి సంబంధించినటువంటి మంత్రి సుజనా చౌదరి గారు స్వయంగా మా ఫినాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీ గారు పక్కన కూర్చుని ప్యాకేజ్ అనౌన్స్ చేశారు. అంటే దీనికి కంప్లీట్గా
ముఖ్యమంత్రి గారు ఆమోదం ఉన్నది అని చెప్పి తెలియజేయడానికి ఈ వివరాలు చాలు. నిధులు ఇవ్వట్లేదు అని చెప్పి చెప్తున్నారంటే చెప్పండి, ఎక్కడ ఇవ్వట్లేదు, ఎప్పుడు ఇవ్వలేదు, మీరు వివరాలతో సహా మా దగ్గరికి వస్తే మేము చెప్పగలం. ఎప్పుడు కూడా మేము దేనికి కూడా ఇవ్వలేము అని మేము చెప్పలేదు. 1935 కోట్లు ఇందాక చెప్పినట్టుగా పోలవరంకి అవుట్ స్టాండింగ్గా ఉందని చెప్పి వారు చెప్తున్నారు. ఈ 1935 కోట్లకు సంబంధించినటువంటి బిల్లు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ దగ్గర ఉందేమో కానీ అది కూడా నాకు తెలియదు. కేంద్ర ప్రభుత్వానికి అయితే రాలేదు. ఆర్టీఐ కింద మేము సమాచార హక్కు చట్టం కింద మేము తీసుకున్నటువంటి మెటీరియల్ కూడా వారిచ్చినటువంటి సమాధానం సైతం దెర్ ఇస్ నో అవుట్ స్టాండింగ్ బిల్స్ అని చెప్పి చెప్పారు. 5 సంవత్సరాలకు ఒక్కసారి ఎన్నికలు రావడం వేరు. ప్రతి సంవత్సరం ఏదో ఒక రూపంలో ఎన్నికలు వచ్చిన తర్వాత గవర్నెన్స్ అనేది కుంటుపడిపోతుంది. అదేవిధంగా అభివృద్ధి పనులు చేసేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే కోడ్ వచ్చేస్తుంది కాబట్టి మనం ఏమి చేయలేము, అనౌన్స్మెంట్స్ చేయలేము, పనులు చేయలేము. కాబట్టి జమిలి ఎన్నికలు అయితే ఈ ఎలక్షన్ కమిషన్కి సులువే, మాకు కూడా అనుకూలం, మేము కూడా అనుకూలమే దానికి. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎన్ వెంకటేశ్వరరావు, రాష్ట్ర నాయకులు ఎడ్లపాటి రఘునాథ్ బాబు, ఎడ్లపాటి స్వరూపారాణి, పట్టణ అధ్యక్షులు కాట్రగడ్డ విజయకుమార్, జిల్లా నాయకులు పాటిబండ్ల రామకృష్ణ, టి అనంతాచార్యులు, దారా సాయిగుప్తా, అడప సంపత్రాయుడు, టి కోటేశ్వరరావు తదితర నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో రైతాంగ సంక్షేమానికి కృషి చేస్తున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. తెనాలి నియోజకవర్గంలో ఏరువాక కార్యక్రమాన్ని ఎమ్మెల్యే లాంఛనంగా ప్రారంభించారు. బురిపాలెం రోడ్డులోని వ్యవసాయ క్షేత్రంలో దుక్కిదున్ని వ్యవసాయ పనులను ప్రారంభించారు. ఏరువాక పున్నమి కార్యక్రమాన్ని గురువారం తెనాలిలో ప్రారంభించారు. వ్యవసాయ మార్కెట్ యార్డ్ నుండి ట్రాక్టర్లతో పట్టణంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రదర్శనను ప్రారంభించారు. 150కి పైగా ట్రాక్టర్లతో పెద్ద సంఖ్యలో తరలివచ్చిన రైతులు ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఆలపాటి ట్రాక్టర్ నడుపుతూ రైతులను, ప్రజలను ఉత్సాహపరిచారు. భారీ ప్రదర్శనగా బురిపాలెం రోడ్లోని ఉమ్మలేని జానకి రామచంద్రరావు వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. దారి మధ్యలో ఎద్దుల బండిపై ఎడ్లను అదిలిస్తూ ఎమ్మెల్యే సందడి చేశారు. అనంతరం పూజా కార్యక్రమంలో జ్యోతిని వెలిగించి ఏరువాకను ప్రారంభించారు. వ్యవసాయ పొలంలో నవధాన్యాలు చల్లి పొలం పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే ఆలపాటి మాట్లాడుతూ డెల్టాకు సకాలంలో నీరు రాక 4 ఏళ్ల క్రితం వరకు రైతాంగం తీవ్ర ఆందోళన చెందిందని ఆయన అన్నారు. కృష్ణానదిపై ఆధారపడి జీవిస్తున్న రైతాంగం మొత్తం వైఎస్ హయాంలో నష్టపోయారని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దూరదృష్టితో ఆలోచించి డెల్టా ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవాలన్న ఉద్దేశంతో పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను డెల్టాకు అందించారని ఆయన అన్నారు. పట్టిసీమను ఆనాడు ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకించిన సందర్భాన్ని ఎమ్మెల్యే ఈ సందర్భంగా గుర్తు చేశారు. రైతుల పాలిట మహానుభావుడు చంద్రబాబు అని ఆయన ప్రశంసించారు. తెనాలి నియోజకవర్గంలో 47 కోట్ల రూపాయల రుణమాఫీ చేసి 27,400 మంది రైతులకు చంద్రబాబు అండగా నిలిచారని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చిన ఘనత టీడీపీ ప్రభుత్వానికి దక్కుతుందని ఆయన చెప్పారు. ఏరువాక అనేది ఎప్పుడు చేసుకుంటాం, ఏ రకంగా రైతు సంతోషంగా ఉండాలి, కష్టాలు లేకుండా చక్కగా తను పండించిన పంట ఎలాంటి సమస్యలు లేకుండా ఇంటికి తెచ్చుకునే విధంగా ఈ రోజున పూజ చేసుకొని పొలం పనులు ప్రారంభించుకునే రోజు, ఒక పవిత్రమైన రోజు రైతుకి. రైతు తను పడే కష్టం ప్రకృతి సహకరించాలి, అదేవిధంగా ఈనాడు ప్రభుత్వాలు సహకరించాలి. ఈరోజు ఇద్దరూ సహకరించిన తర్వాత ఆ యొక్క రైతు చక్కగా వ్యవసాయం లాభంగా సాగినప్పుడు పడే ఆనందం అంతా ఇంతగా ఉండదు, మనందరికీ తెలుసు. ఈ ప్రాంతం మరి ముఖ్యంగా డెల్టా ప్రాంతం 2 పంటలు పండించుకుంటాం. 2 పంటలకి ఒక పంటకి ప్రత్యేకంగా నీరు కావాలి, రెండో పంటకి ఆరుతడైతే సరిపోద్దని చెప్పి తృప్తి పడుతూ ఉంటాం. ఈ 2 పంటలతో ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని చెప్పి మరి రోజున మనందరం కూడా కోరుకునే రోజు. ఒక రకంగా చెప్పాలంటే మనం గత 4 ఏళ్ల క్రితమే ఈ ప్రాంతం అంతా కూడా నష్టపోతుందనే భయంతో అనిపించేది నాకు ఎప్పుడు. ఎందుకు అనిపించేది అంటే పైన కృష్ణానది జలాలు లేవు,
పైనున్న రాష్ట్రాలన్నీ కూడా ప్రాజెక్టులు కొత్తగా కట్టుకుంటూ ఉన్నాయి. కట్టుకునే పరిస్థితి చూస్తూ ఉంటుంటే ఆల్మట్టి, నారాయణపురం ఇవన్నీ చూసిన తర్వాత మనకు నీళ్లు వస్తాయా రావా అనే ఆలోచన ప్రారంభమైన తర్వాత పోతిరెడ్డిపాడు హెడ్ ద్వారా కూడా మనం చూసిన తర్వాత మనకి పోతిరెడ్డిపాడు వెంట ఎప్పుడైతే పెద్ద చేశారో ఆ తర్వాత నీళ్లు రావు అనేది నాకు పూర్తిగా నమ్మా. ప్రతిపక్షాలంతా కూడా ముక్త కంఠంతో పట్టిసీమ కేవలం అవినీతి చేయడానికే తప్పితే ఏ ఒక్క రైతుని ఆదుకుంటానికి కాదు అని చెప్పిన ఈ యొక్క ప్రతిపక్ష పార్టీలు, అంతేకాకుండా ఒక్క చుక్క నీరు తీసుకొచ్చినా మేము అసెంబ్లీలో పోటీ చేయము రావని చెప్పిన ఈ నాయకులు, 9 నెలల్లో పూర్తయితే మేము అసెంబ్లీలోకి అడుగు పెట్టమని ఈ నాయకులు ఈ రోజున మీ అందరూ గమనించినట్లయితే గత 3 సంవత్సరాలుగా, ఇది 4వ సంవత్సరం, గత 3 సంవత్సరాలుగా మనం పట్టిసీమ నీరు అనేది మనం తెచ్చుకోకపోయినట్లయితే గోదావరి జలాలు, కృష్ణా నది జలాల ద్వారా ఈనాడు మన పంటల కాలువల ద్వారా నీరు తెచ్చుకోకపోయినట్లయితే మనందరం కూడా ఈ అన్ని బీడి భూములుగా మారిపోయి మనందరం కూడా ఈ ప్రాంతాల నుంచి వలస వెళ్లాల్సిన పరిస్థితి వచ్చాయని చెప్పి మీకు మనం చేసుకుంటాం. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణాధికారి శ్రీకృష్ణదేవరాయలు, ఏవో వెంకట నరసయ్య, మార్కెట్ యార్డు చైర్మన్ గడవర్తి సుబ్బయ్య, జడ్పీటీసీ సభ్యురాలు అన్నాపత్తిని జయలక్ష్మి, మండల పార్టీ అధ్యక్షుడు కావూరి చంద్రమోహన్, పట్టణ పార్టీ అధ్యక్షుడు కుద్దూస్, మున్సిపల్ చైర్మన్ పెండెల వెంకట్రావు, నియాజుద్దీన్, రైతు నాయకుడు ఈదర్ పూర్ణచంద్రరావు, వీరవల్లి మురళి, కావేటి సామ్రాజ్యం, మాజీ ఎంపీపీ సూర్యదేవర వెంకట్రావు, వీరమల్సినేని వెంకటేశ్వరరావు, శాఖమూరి సురేంద్ర, కొల్లూరు శ్రీధర్, చందు సాయిబాబు, వంగ సామిరెడ్డి, భీమవరపు చిన్నకోటిరెడ్డి, అయినంపూడి వెంకట శ్రీధర్, నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ ప్రసన్నలక్ష్మి తదితరులతో పాటు కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా ఏరువాకలో పాల్గొన్నారు. పలువురు రైతులకు సబ్సిడీ విత్తనాలు, రుణపత్రాలను అందజేశారు. పట్టణంలోని ఓ ప్రైవేటు స్కూల్ బస్సు అదుపు తప్పి కాలువలోకి ఒరిగిపోయింది. రోడ్డు మలుపు తిరుగుతూ ఉండగా గుంటను తప్పించి ముందుకు వెళ్లే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటన జరిగిన సమయంలో బస్సులో 27 మంది విద్యార్థులు ఉన్నప్పటికీ ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. నందులపేటలోని ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూలుకి చెందిన బస్సు గురువారం స్వల్ప ప్రమాదానికి గురైంది. 27 మంది విద్యార్థులతో స్కూలుకి వెళుతున్న బస్సు నందులపేటలో అదుపు తప్పి కాలువలోకి ఒరిగిపోయింది. ఉదయం 8 గంటల సమయంలో పిల్లలను స్కూలుకు తీసుకువెళ్తూ ఉండగా నందులపేట వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. రోడ్డు వెంబడి పైప్ లైన్ లీకు అవుతూ ఉండటంతో మరమ్మతుల నిమిత్తం మున్సిపల్ అధికారులు గుంటలు తవ్వారు. అయితే గుంటలు పూడ్చకపోవడంతో పాటు తవ్విన మట్టి రోడ్డు మధ్య వరకు గుట్టలుగా వేశారు. అటుగా వెళ్తున్న స్కూల్ బస్సు మూల మలుపులో గుంటలను తప్పించిపోయి పక్కనే కిరాణా షాపు వైపుకి కాలువలో ఒరిగిపోయింది. ఒక్కసారిగా బస్సు ఒరిగిపోవడంతో విద్యార్థులు భయంతో కేకలు వేశారు. సమాచారం తెలుసుకున్న యాజమాన్యం మరో బస్సులో విద్యార్థులను తరలించారు. రోడ్డు మధ్య వరకు గుంటలు తవ్వడంతో వాటిని తప్పించే క్రమంలో బస్సు కాలువలోకి ఒరిగిపోయిందని బస్సు డ్రైవర్ రామారావు తెలిపారు. అదేవిధంగా పైప్ లైన్ పనుల నిమిత్తం గుంటలు తవ్విన మున్సిపల్ అధికారులు వాటిని పూడ్చకుండా వదిలివేశారని స్థానికుడు చైతన్య తెలిపారు. బస్సు ప్రమాదం విషయం తెలుసుకుని అప్పటికప్పుడే హడావిడిగా గుంటలు పూడ్చారని చెప్పారు. ఇక్కడ మున్సిపాలిటీ వాటర్ లైన్ కోసం తవ్వారు. మొత్తం ఇదంతా ఆ పక్క ఈ పక్క తవ్వి మట్టేశారు. వారం 10 రోజులు అవుతుంది తవ్వి, ఇంతవరకు పోవడం. ఇది పెద్ద వ్యాన్ అయ్యేటప్పటికి తిరిగేటప్పటికి ఆ టైర్ ఆ కాలువలో పడి బస్సు ఇలా ఒరిగింది. ఆ టైంలో బస్సులో పిల్లలు ఉన్నారు, నిదానంగా దిగారు డ్రైవర్ గారు. ఆ వాటర్ లైన్ వాళ్ళు తర్వాత ఏదేమైనా పాఠశాలలు ప్రారంభమైన తరుణంలో విద్యార్థులను తరలించే ఆటోలు, స్కూలు బస్సులు వేగ నియంత్రణ పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు పేర్కొంటున్నారు. పేద బ్రాహ్మణుల సంక్షేమం కోసం అనేక పథకాలు అందిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు అండగా నిలుస్తున్నారని బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ జిల్లా కోఆర్డినేటర్ సిరివరపు శ్రీధర్ పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం నిర్వహించిన మీడియా సమావేశంలో సంఘ నాయకులు మాట్లాడారు. ముందుగా శ్రీధర్ మాట్లాడుతూ 2015 నుండి 2018 వరకు తెనాలి నియోజకవర్గంలో కార్పొరేషన్ ద్వారా 1170 మందికి రుణాలు అందజేశారని చెప్పారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా తొలిసారి రాష్ట్రంలో బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి పేద బ్రాహ్మణుల సంక్షేమం కోసం పాటుపడుతున్న వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు అని అన్నారు. 1178 మంది పేద బ్రాహ్మణులకు 1,91,52,000 రూపాయలు మరి బ్రాహ్మణ కార్పొరేషన్ ఆధ్వర్యంలో లబ్ధి పొందడం జరిగింది. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు వీరందరికీ ఎవరైతే నిజమైన అర్హులు ఉన్నారో వారందరికీ ఈ 1175 మందికి 2015 నుంచి 18 వరకు లబ్ధి చేకూర్చడం జరిగింది. అలానే ఇప్పుడు బ్రాహ్మణ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు, అట్లానే CA
విద్య చదివే వారికి జూలై 31వ తేదీ వరకు ఉపకార వేతనాలకి సంబంధించిన స్కాలర్షిప్లు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. తెలాని నియోజకవర్గ పరిధిలో ఉన్న విద్యార్థులు వారి తల్లిదండ్రులు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు, అట్లానే CA కోర్సు చదివే వారికి మరి ఆన్లైన్లో దరఖాస్తులు పెట్టడం జరిగింది. వెంటనే జూలై 31 లోపల దరఖాస్తులు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అట్లానే ఇంటర్మీడియట్ నుంచి పీజీ కోర్సు వరకు ఆగస్టు 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు లభ్యమవుతాయి. సంఘ నాయకులు జూటూరు సత్యనారాయణ మాట్లాడుతూ 1వ తరగతి నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివే పేద బ్రాహ్మణ విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరంలో ఉపకార వేతనాలు ప్రారంభం కానున్నాయని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు తెనాలి నియోజకవర్గంలో మొత్తం 512 మంది బ్రాహ్మణులకి పెన్షన్స్ అందజేసినందుకు గాను శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి తెనాలి బ్రాహ్మణులందరి తరఫున కూడా కృతజ్ఞత తెలియజేసుకోవడం అయింది. ఇంతేకాకుండా దాదాపుగా 2 కోట్ల రూపాయలు ఉపకార వేతనాలని బ్రాహ్మణ విద్యార్థులకి అందజేశారు. అందజేసినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మళ్ళీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి మీరందరూ కూడా అప్లై చేసుకోవాల్సిందిగా, ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సిందిగా అందరినీ కోరుతున్నాం. సమావేశంలో నాయకులు సుబ్రహ్మణ్యం, రామమనోహర్, శ్రీకాంత్, ముదిగొండ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. హారిక వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేశారు. ప్రాథమిక తరగతుల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. ఐతానగర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాథమిక పాఠశాలలో గురువారం విద్యార్థులకు ఉచితంగా నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. హారిక వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో 1 నుండి 5 తరగతుల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేసి అభినందించారు. సొసైటీ అధ్యక్షురాలు హేమసుధారాణి మాట్లాడుతూ తమ సంస్థ స్థాపించిన ఏడాది కాలం నుండి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించామని తెలియజేశారు. మహిళలకు ఉచితంగా కుట్టు శిక్షణ ఇస్తున్నట్లు వివరించారు. అనారోగ్యంతో మంచాలకే పరిమితమైన వృద్ధులను గుర్తించి వారికి దుప్పట్లు, దోమతెరలు పంపిణీ చేస్తున్నట్లు తెలియజేశారు. అది హారిక వెల్ఫేర్ సొసైటీ. ఇది లాస్ట్ ఇయర్ అనేది స్టార్ట్ చేశాము. అప్పుడు ఇదే స్కూల్లో మొట్టమొదటి ప్రోగ్రాం చేసామండి. పిల్లలందరికీ బుక్స్ పంపిణీ కార్యక్రమం చేశాము. నెక్స్ట్ ప్రోగ్రాంగా వృద్ధులకి దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేశాము. 3వ ప్రోగ్రాంగా పేదవాళ్ళకి వృద్ధులకి కాటన్ చీరలు అనేది ఇచ్చామండి. మళ్ళీ ఇదే స్కూల్లో మళ్ళీ పిల్లలకి గిఫ్ట్స్ అనేవి ఇవ్వడం, ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు మంచి మార్కుల్లో ఉత్తీర్ణత సాధించిన వాళ్ళకి మంచి గిఫ్ట్స్ అనేవి ఇస్తున్నామండి. అలాగే పక్షవాతం వచ్చి మంచం మీద ఉన్న కొంతమందికి మా సొసైటీ తరఫున దుప్పట్లు కానీ లేదంటే నగదు రూపంలో కానీ వాళ్ళకి సహాయం అనేది చేస్తున్నాం. మా హారిక వెల్ఫేర్ సొసైటీ తరఫునండి కొంతమందికి టైలరింగ్ కూడా ఉచితంగా నేర్పిస్తున్నాము మేము. సొసైటీ కార్యదర్శి వారిన్ బాబు మాట్లాడుతూ సంస్థ చేపడుతున్న సేవా కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్న వారికి ధన్యవాదాలు తెలియజేశారు. అది హారిక వెల్ఫేర్ సొసైటీ. ఈ సొసైటీ తరపున మన మున్సిపాలిటీ ఎలిమెంటరీ స్కూల్లో పిల్లలకి, పేద విద్యార్థులకి బుక్స్, పెన్సిళ్ళు, ఇంకా స్వీట్లు అవి ఇస్తున్నాము. మేము లాస్ట్ ఇయర్ కూడా చేసాము, ఈ సంవత్సరం కూడా చేయాలనుకున్నాము, అలాగే చేస్తున్నాము. కార్యక్రమంలో ఏ కల్పన, ఎం రవిచంద్రశేఖర్, ఎం రాజ్కుమార్, శ్రీలక్ష్మి, రత్నకుమారి, కాంతారావు, పృథ్వీరాజ్ తదితరులు పాల్గొన్నారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులు అర్ధాకలితో అలమటిస్తున్నారు. నాణ్యత లేని భోజనం తినలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాజర్పేటలోని బీసీ హాస్టల్ విద్యార్థులు భోజనం బాగాలేకపోవడంతో గురువారం రాత్రి ఇబ్బందులు పడాల్సి వచ్చింది. వసతి గృహాలలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలన్న ప్రభుత్వ ఆదేశాలను క్షేత్రస్థాయిలో అమలుపరచలేకపోతున్నారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాలపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో అక్కడ ఆశ్రయం పొందుతున్న విద్యార్థులు సౌకర్యాల లేమితో అవస్థలు పడుతున్నారు. నాజర్పేటలోని సంకావర్ కొట్ల బజార్లో ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహ విద్యార్థులు గురువారం రాత్రి అర్ధాకలితో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. సాయంత్రం విద్యార్థుల కోసం వండిన అన్నం సరిగా ఉడకకపోవడంతో పాటు ఉండలు చుట్టుకుపోవడంతో విద్యార్థులు తినలేకపోయారు. అదేవిధంగా దోసకాయ కూరలో కారం ఎక్కువగా ఉండటంతో కొంతమంది విద్యార్థులు తినలేక బయట కర్రీ పాయింట్ల నుండి కూర తెచ్చుకోవాల్సి వచ్చింది. మరోవైపు నీళ్ల మజ్జిగతో వారికి ముద్ద దిగలేని పరిస్థితి ఏర్పడింది.
ఇదిలా ఉంటే ప్రభుత్వం నుండి వచ్చిన మెనూ నిర్వహణలో సైతం హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పోషకాహారంగా అందించాల్సిన రాగిజావ, పండు సైతం వారికి దూరం చేస్తున్నారు. వసతి గృహాలు ప్రారంభమై 20 రోజులు గడుస్తున్నా దుప్పట్లు ఇవ్వకపోవడంతో విద్యార్థులు దోమలతో అల్లాడిపోతున్నారు. నా పేరు బి మహేష్. నేను బీసీ హాస్టల్లో ఉంటున్నాను. మాది గుంటూరు తాలూకా హై స్కూల్ చదువుతున్నాను. ఈ హాస్టల్లో అన్నం కూడా మెత్తగా ఉంటుంది, సరిగా ఉడకట్లేదు. కూర మాత్రం కారం ఎక్కువ అవుతుంది, ఉప్పు లేదు అసలు. మజ్జిగలో ఏమో ఉప్పు ఎక్కువ అవుతుంది. అడిగితే మాత్రం ఎదురు మాత్రం మాట్లాడుతున్నారు. ఎదురు మనం అడిగామంటే మాత్రం నీళ్ళు కూడా నీళ్ళలాగే ఉంటుంది. సాంబార్ కూడా మనం ఎదురు తిరిగి మాట్లాడితే ఎట్లా కొట్ట తినండి అని అంటారు. రోజు సాంబార్ పెడుతున్నారు. మాడిజంగా గిడ్డని అవి పెడుతున్నారు. ఇంకా మామూలుగానే వస్తున్నారు. పొద్దునేమో బుక్స్ ఇచ్చారు, 10 నోట్సులు 18 ఇవ్వాల్సింది 10 ఇచ్చారు. వచ్చి నాకు ఇస్తానన్నారు. బెడ్షీట్లు ఏమో ఈరోజు ఇస్తానన్నారు, ఇంకా ఇవ్వలేదు. అంతే సార్. పైన రూమ్లు ఏమో కొంచెం ఇసుక్కుంటున్నాయి, మట్టి వస్తుంది. పైన గచ్చు మామూలుగా పాలిష్ బండ్లు కాదు, సరిగ్గా ఓడటం లేదు. మాది గరిగిపాడు. నేను 6వ సంవత్సరం నుంచి చదువుకుంటున్నా. అన్నం సరిగ్గా ఉండట్లేదు సార్, ఇత్తులుగా ఉంటుంది సార్. చెబితే ఆయన పట్టించుకోవట్లేదు. పొద్దున పూట వస్తారు, పొద్దున 6 దాకా వస్తారు, మళ్ళీ 9 కల్లా వెళ్ళిపోతారు. 4 రోజులు పెడతారు సార్. ఈరోజు కాజా ఇచ్చారు సార్. బజాజ్ ఫైనాన్స్ ఖాతాదారులను ప్రోత్సహించే విధంగా క్యాష్ బ్యాక్ ఆఫర్లను అందిస్తున్నట్లు బజాజ్ ఏరియా మేనేజర్ ఉపేందర్ రెడ్డి తెలియజేశారు. బజాజ్ ఫైనాన్స్ ఖాతాదారునికి 16,500 రూపాయల క్యాష్ బ్యాక్ ఆఫర్ను అందజేశారు. బోసురడ్లోని సోనోవిజన్ షోరూంలో గురువారం రాత్రి జరిగిన కార్యక్రమంలో ఖాతాదారునికి క్యాష్ బ్యాక్ ఆఫర్ చెక్కును ఫైనాన్స్ ప్రతినిధులు అందజేశారు. ఈ సందర్భంగా బజాజ్ ఫైనాన్స్ ఏరియా మేనేజర్ ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ జూన్ 16వ తేదీ నుండి 10,000 నుండి 50,000 రూపాయల వరకు బజాజ్ ఫైనాన్స్ ఖాతాదారులకు క్యాష్ బ్యాక్ ఆఫర్ ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఇందులో భాగంగా సుల్తానాబాద్కు చెందిన పున్నుకొలు రాజగోపాల్కు ఆయన కొనుగోలు చేసిన ప్రోడక్ట్ విలువ మొత్తం 16,500ను 100% వెనక్కి ఇచ్చినట్లు తెలియజేశారు. తమ ఖాతాదారులను ప్రోత్సహించే విధంగా ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నామని ఆయన చెప్పారు. ఖాతాదారులను బజాజ్ సిబ్బంది అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. యాక్చువల్గా ఏంటంటే ఈ జూన్ నెల 16వ తారీఖు నుంచి మనం ఈ క్యాంపెయినింగ్ చేస్తున్నామనండి. బజాజ్లో తీసుకున్న ప్రతి కస్టమర్ కూడా కొంచెం ప్రోత్సాహంగా ఉండాలన్న ఉద్దేశంతో రోజు ఒక కస్టమర్కి మనం ఎంతైతే అమౌంట్ వాళ్ళు తీసుకుంటున్నారో మినిమం 10,000 నుంచి 50,000 వరకు క్యాష్ బ్యాక్ రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. అలానే ఈ రోజు ఏంటంటే తెనాలిలో కస్టమర్ రాజగోపాల్ గారు అనే కస్టమరు మొన్న మన దగ్గర ఫండింగ్ తీసుకున్నారండి. సోనోవిజన్ కౌంటర్లో కొన్నారు, బజాజ్ ఫైనాన్స్లో తీసుకున్నారు. అది దాదాపు 16,500 రూపాయలు ఫ్రిడ్జ్ కొన్నారండి. ఆయనకి 100% క్యాష్ బ్యాక్ ఇస్తున్నాం. అదేంటంటే 3 నెలలు కట్టుకున్న తర్వాత ఆయనకి ఇంటికి డైరెక్ట్గా చెక్ ఇచ్చేస్తామండి. ఆ విధంగా కస్టమర్ కూడా కొంచెం ప్రోత్సాహంగా ఉండాలి. దానికి సోనోవిజన్ భాస్కర్ మూర్తి గారితో టైఅప్ అయిపోయి చేస్తున్నాం సార్. కార్యక్రమంలో ఫైనాన్స్ సిబ్బంది శివ, లోకేష్, అనిల్, సోనోవిజన్ మేనేజర్ షేక్ కరీం, రమేష్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నాగలితో పుడమ తల్లిని నమస్కరించిన రైతన్న, ఏరువాకను ప్రారంభించిన ఎమ్మెల్యే ఆలపాటి, ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లతో భారీ ర్యాలీ, ఉత్సాహంగా పాల్గొన్న రైతాంగం. కేంద్ర సాయంపై ముఖ్యమంత్రి ఆరోపణలు సహేతుకం కాదన్న బీజేపీ నాయకురాలు పురంధరేశ్వరి, రాష్ట్రానికి అన్ని విధాల సాయం అందిస్తున్నామంటూ వెల్లడి. పట్టణంలో ప్రైవేటు స్కూల్ బస్సుకు తప్పిన ప్రమాదం, గోతులు తవ్వి పూడ్చడంలో మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.